ఇప్పటికీ కూడా నాకు బీజేపీ అనే కాదు, ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదు, ఉండబోదు అనే అనుకుంటున్నాను నేను. కారణం ఏంటంటే స్వేచ్ఛగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి. సార్ బీజేపీ ఎందుకు ఇష్టం అంటే, మనకి 1947లో స్వతంత్రం వచ్చిన బౌద్ధికంగా ఇంకా ఈ మెదడులో నుంచి ఆంగ్లేయ భావజాలానికి బానిసత్వం మనం వహించాలి అన్న ఆలోచన విధానం పోలేదు. కారణం ఏంటంటే వెంటనే వచ్చిన పాలకులు అదే భావజాలాన్ని కొనసాగించారు. ఖద్దరు ఒకటే మారింది, బుద్ధులు మారలే. దాన్ని కూడా మార్చే ప్రయత్నం చేసిన భావజాలం ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా విధి విధానాలు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. అందుకు ఇష్టం. వ్యక్తిగతంగా మోడీ గారంటే ఆ బీజేపీ కూడా కొన్ని విషయాల్లో అప్డేట్ అవ్వక కొన్ని ఓటములు చవి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆ అప్డేట్ అవ్వని విషయాల్లో కరెక్షన్ చేసుకుంటూ సవరించుకుంటూ కాలానికి తగ్గట్టు ఈ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళగలిగిన ఒక సమర్థుడైన నాయకుడు మోదీ అన్నమాట. అందుకు అంటే అటు ఆధునికతను ఒక చేత్తో ఆహ్వానిస్తూ ఇటు మన ప్రాచీన వైభవాన్ని ఒక చేత్తో మోసుకుంటూ రెండింటినీ సమతౌల్యపరుస్తున్న నాయకుడు కాబట్టి మోదీ గారు. బీజేపీలో వాజ్పేయి గారు నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం, కానీ మోదీ గారు కూడా అదే స్థాయి ఇష్టం అన్నమాట. సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయింది. మీరు ఏ స్టేజ్ మీద అయినా సరే మీరు పాట ఎంత నిక్కచ్చిగా రాస్తున్నారో మాట కూడా అంతే నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. అది మీకు నచ్చింది, మీరు కరెక్ట్ అనిపించింది. సో దయచేసి ఈ వ్యక్తిత్వాన్ని ఇలాగే ఉంచుకోండి. సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషిని అదే మనిషిలాగా బతికించడం చాలా కష్టం, అది మీకు స్వయంగా తెలుసుంటుంది. సో నేను మీ భావజాలంతో ఏకీభవిస్తున్నానో లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఒక రైటర్గా అంటే నేను నా స్వార్థమే ఇది. ఒక రైటరు ఇలా ఉండడం అనేది, ఇలా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ ధైర్యాన్ని వదులుకోవద్దు. అయ్యో, ఇందులో పెద్ద నష్టం జరిగేది ఏముందండి. మీకు చాలా ఇది బాహాటమైన రహస్యం. ఉదాహరణకి పిఆర్లో భాగంగా మన ఇంట్లో ఉన్న వ్యక్తిగతమైన వేడుకలకి మనకు తెలిసిన పెద్దల్ని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి పిఆర్లో ఒక భాగం కదా అది. అందుకే పెళ్ళిళ్ళు అనేటప్పటికీ రిసెప్షన్ అయినా పెట్టి ఇక్కడ మన సినీ పెద్దల్ని పిలిచి వారి ఆశీర్వచనాలు తీసుకోవడం, మా పెళ్ళికి వీళ్ళు వచ్చారని ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం, లేకపోతే మన ఆఫీసుల్లో పెట్టుకోవడం. ఈ మధ్య ఫుటేజ్ మీడియాకి కూడా ఇస్తున్నారు. ఫుటేజ్ మీడియాకి కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అది కూడా మన కెరీర్కి ఉపయోగపడాలని, అంతే కదా. కానీ నా పెళ్ళికి ఎవరిని పిలవలేదు, కానీ ఇప్పటి వరకు ఏమి నా కెరీర్ ఆగలేదు. ఇక్కడ రహస్యం ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నాం, వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధ బాంధవ్యాలని మెయింటైన్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన కెరీర్ ఉండదండి. మనం పాటలు లేకపోతే మీరు రాసే కథలో మాటలో ఇవి ప్రజారంజకంగా జనరంజకంగా ఉండి విజయాలను తెచ్చి పెడుతుంటే మీ పని మీ దగ్గర ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆ ఉండని రోజు గౌరవంగా తప్పుకోవడమే, అంతే. కాబట్టి దీనికి ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మనలో అభిప్రాయాలు దాచుకుంటే అది సగం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఇదే వ్యక్తిత్వాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తాను మీరు అన్నట్టు. అండ్ సార్, ఇప్పుడు చిరంజీవి బాబీ గారి సినిమా కూడా మీరు పాటలు రాస్తున్నారు. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది? బాబీ గారి నుంచి మీకు వస్తున్న ఇన్పుట్స్ ఏంది? అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. ఇప్పుడు వరకు ఏం చెప్పగలనంటే గోదావరి జిల్లాల నేపథ్యంలో చాలా కథ నడుస్తుంది. కానీ తీసే విధానం మాత్రం అంటే జెన్జీ లెన్స్లో ఆ గోదావరి జీవితాన్ని చూస్తాం అన్నమాట. కాబట్టి పాటలు కూడా అలాగే, అంటే ఇప్పుడు నేను అలాగే చేద్దాం అనుకున్న ఉద్దేశంతో మొదలు పెడుతున్నారు బాబీ గారు. ఒక పాట అయింది, ఆ పాట కూడా జెన్జీకి నచ్చే గోదావరి పాట అయి ఉంటుంది. ఓకే. సో మీకు ఇచ్చిన ఇన్పుట్ కూడా అదేనా? అంతే, ఇలా మేకింగ్ ఉండబోతుంది. అవునండి. ఓకే.
సూపర్. చిరంజీవి గారిని కలిసారు సార్ ఈ మధ్య ఎప్పుడన్నా? అంటే రై రై రారా పాట యూట్యూబ్లో రిలీజ్ అవగానే ఆయనే పిలిచారు ఇంటికి. పిలిచి ఒక గంట 45 నిమిషాలు మాట్లాడారు ఆ సాహిత్యం గురించి. అంటే నాకెందుకో పెద్ద క్యారెక్టర్ అటు ఉంచితే నేను నా వ్యక్తిగతమైన క్యారెక్టర్ దీంట్లో ఉందని అనిపిస్తుంది. నా విధానాలన్నీ నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తా ఉంటాను, అలా ఊరికే కూర్చోవద్దు, నీకేదో చిరంజీవి అండ ఉందని చెప్పి అలా కూర్చోవద్దు. చిరంజీవి అండ ఉన్నా ఇంకా రేపు అంబానీ అండ ఉన్నా కూడా నువ్వు కష్టపడితేనే నీకు విజయం అని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను. సో అవన్నీ నేను చెప్పే మాటలన్నీ ఈ పాట రూపంలో ఉన్నాయి అనిపించింది. అందుకే నేను ఇలా పిలిచి ప్రశంసిద్దామని పిలిచాను. పైగా మీరంటే ఆయనకి వాత్సల్యం చాలా ఎక్కువ, ఒక పుత్రవాత్సల్యం లాగా ఉంటుంది. అంటే మామూలుగా ఇండస్ట్రీలో ఎవరి ప్రయాణం ఎలా ఉంటుందంటే కెరీర్ ప్రారంభించి సక్సెస్ అయిన తర్వాత ఒక మెగా సక్సెస్కి వెళ్ళాలని ఒక ప్రయత్నం ఉంటుంది. మీకు ఎలా అయిందంటే ఆ మెగా అవకాశమే మెగా సక్సెస్ అయింది, అక్కడి నుంచే కెరీర్ స్టార్ట్ అయింది. అది ఎందుకు వచ్చింది? ఆకాశంలో ఉన్న వ్యక్తి నేల వైపు కూడా చూసే ఒక వినమ్రత ఉంది కాబట్టి అప్పుడు నేల మీద ఉన్న నన్ను ఇతనికి నేను చెయ్యి అందిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఒక గొప్ప ఉద్దేశం పుట్టబట్టి వచ్చింది, కానీ మన గొప్పతనం కాదు అది. అప్పటికి ఇంకా నా మొదటి సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. ఆయన రాయగలడు అన్న ఒక నమ్మకంతో ఇచ్చేసారంట అవకాశం. సార్ అది అందరికీ దొరకని అదృష్టం. అదృష్టం అనే చెప్పాలి. అదే నేనేమి నా గొప్పతనం అని చెప్పి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా అదృష్టం. సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.